బులెటిన్లో సూపర్ ఎక్స్క్లూజివ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా పరిపాలనలో తనదైన ముద్ర వేసుకున్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు జాతీయ వేదికపై తన కీర్తి పతాకాన్ని ఎగురవేస్తున్నారు. నాందేడ్ పర్యటన దీనికి నిలువుటద్దం పడుతోంది. ఇది కేవలం ఒక ఆధ్యాత్మిక యాత్ర మాత్రమే కాదు, సనాతన ధర్మ పరిరక్షణకు ఆయన చేస్తున్న కృషికి దేశం పడుతున్న నిరాజనం. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్తో కలిసి కనిపించడం, ఉత్తరాదిలో సైతం ప్రజలు బ్రహ్మరథం పట్టడం, ఇవన్నీ పవన్ కళ్యాణ్ నాయకత్వ పటిమకు, ఆయనకున్న జాతీయ స్థాయి ఆదరణకు నిదర్శనం. ప్రాంతీయ పరిధులను చెరిపేసి తన వ్యక్తిత్వంతో, ఆశయాలతో ఆయన దేశం మెచ్చిన నాయకుడిగా ఎదుగుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను అందించడానికి మా కరెస్పాండెంట్ రాజ్ కుమార్ సిద్ధంగా ఉన్నారు. రాజ్ కుమార్, చెప్పండి. రైట్ జమీమా, మొత్తానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా ఏదైతే ఇటు మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాకు వెళ్ళడం జరిగింది. ప్రత్యేకంగా అక్కడ పర్యటించినటువంటి నేపథ్యంలో సిక్కు సోదరులకు సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి ఆలయాల్లోనూ కొన్ని కార్యక్రమాల్లో కూడా ఆయన ప్రత్యేకంగా పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే పవన్ కళ్యాణ్ తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు, సనాతన ధర్మం పైన ఆయన వెళుతున్నటువంటి విధానాలు ప్రత్యేకంగా అందరినీ కూడా ఆలోచింపజేసేటువంటి విధంగా ఉన్నాయి. ప్రత్యేకంగా ఏదైతే సనాతన ధర్మం పైన చేస్తున్నటువంటి కృషి వల్ల ప్రత్యేకంగా ఆంధ్ర రాష్ట్రంతోనే పాటు తెలంగాణ నుంచి కావచ్చు, వివిధ రాష్ట్రాల నుంచి కూడా ఆయనకు ఆదరణ పెరుగుతుంది. ఆయా రాష్ట్రాల్లో జరిగేటువంటి అన్ని కార్యక్రమాలను కూడా పవన్ కళ్యాణ్ ఆహ్వానించడం అనేది ఆనవాయితీగా మారిన పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే సాధారణంగా ఏ రాజకీయ పార్టీని చూసినా కూడా ఆ రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాల్లోనో లేదంటే ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి కార్యక్రమాల్లోనూ పాల్గొంటారు. కానీ పవన్ కళ్యాణ్ పరిధి దాటి ఒక జాతీయ నాయకుడిగా రూపాంతరం చెందటం అనేది ప్రత్యేకంగా కనపడుతున్నటువంటి కొన్ని సంకేతాలకు కారణంగా కనిపిస్తూ ఉంది. ప్రత్యేకంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాందేడ్లో చేసినటువంటి పర్యటన, అటు మహారాష్ట్ర సీఎంతో కలిసి ఆయన ముచ్చటించినటువంటి విధానం, ఆయన వెళ్తున్నటువంటి విధి విధానాలు ప్రత్యేకంగా ఇవన్నీ కూడా అందరినీ కూడా ఆలోచింపజేస్తూ ఉన్నాయి. గతంలో కూడా పవన్ కళ్యాణ్ కూడా చెప్పారు, ఏదైతే దేశానికి సంబంధించినటువంటి అగ్ర నాయకులతో తనకున్నటువంటి సంబంధాలు, సాన్నిహిత్యాలు ఆ విధంగా ఉన్నాయి. వారందరూ కూడా పవన్ కళ్యాణ్ గురించి ఏదైనా ఒక సనాతన ధర్మాలకు సంబంధించినటువంటి అంశాలు, లేదంటే ఆధ్యాత్మికానికి సంబంధించినటువంటి కొన్ని అంశాలు వస్తే ఖచ్చితంగా అక్కడ పవన్ కళ్యాణ్ పేరు అనేది ప్రస్తావన జరుగుతుంది. దానివల్లే ఈ యొక్క ఆదరణ పవన్ కళ్యాణ్ కూడా పెరుగుతుంది. ప్రతి ఒక్కరికి సంబంధించినటువంటి అన్ని రాష్ట్రాల్లో కూడా ఇదే విధానం, అంటే ఏ ఆధ్యాత్మిక కార్యక్రమం, అటు మతాలకు సంబంధించి మతాలకు అతీతంగా జరిగేటువంటి అన్ని కార్యక్రమాలకి అన్ని ప్రాంతాలకి కూడా పవన్ కళ్యాణ్ ఆహ్వానిస్తూ ఉన్నారు. ఆయనకు సంబంధించి అన్ని కూడా ఈ విధంగానే జరుగుతూ ఉన్నాయి. ప్రత్యేకంగా అయితే జనసేన పార్టీ కూడా అదే విధంగా రూపాంతరం చెందడం, ఎందుకంటే సేనతో సేనాని జరిగినటువంటి సమావేశంలో కూడా చూసాం. ఇటు తమిళనాడు నుంచి, అదేవిధంగా బెంగళూరు నుంచి కూడా ఆ పార్టీకి సంబంధించినటువంటి క్రియాశీలకంగా ఉన్నటువంటి కార్యకర్తలందరూ కూడా ఆ ప్రాంతానికి తరలి వచ్చారంటే ఏ విధంగా పార్టీ ఆ పరిధిని దాటుతా ఉంది, ఏ విధంగా రాష్ట్రాన్ని దాటి ఆ పార్టీ ఆ ప్రాంతాలు దాటి ముందుకు వెళ్తా ఉంది అనేది ప్రత్యేకంగా కొన్ని ఉదాహరణల ద్వారా కనపడుతూ ఉన్నాయి. ఇదే విధంగా మరి కొద్ది రోజుల్లోనే తమిళనాడుకి సంబంధించినటువంటి కొంతమంది జన సైనికులు పవన్ కళ్యాణ్ కూడా కలిసేటువంటి అవకాశం కూడా ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ఈ ప్రాంతాలు అంటే తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్ళి స్థిరంగా అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో అటు వారందరూ కూడాను, అదేవిధంగా వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి వారందరూ కూడా ఇక నుంచి పార్టీని బలోపేతం చేయడానికి ఏ విధమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలో వాటన్నిటిపైన కూడా తీసుకుంటున్నారు. అదేవిధంగా పార్టీ ప్రధాన కార్యదర్శి అయినటువంటి రామ్ తాండూరి కూడా ఒక ప్రధానమైనటువంటి ఒక విషయం చెప్పారు. త్వరలో జనసేన పార్టీ అనేది ఖచ్చితంగా దేశంలోనే ఒక అత్యున్నతమైనటువంటి పార్టీగా ఎదగడానికి సంసిద్ధంగా ఉంది. దానికి అనుగుణంగానే పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నటువంటి ఈ నిర్ణయాలన్నీ కూడా అలాగే ఉండబోతున్నాయని కూడా ఆయన చెప్తూ వస్తున్నారు. అంటే పవన్ కళ్యాణ్ కూడా ఇదే విషయాలు చెప్తూ వచ్చారు. కాబట్టి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో జనసేన పార్టీ అనేది దేశంలో ఒక అత్యున్నతమైనటువంటి స్థానంలోకి వెళ్తుంది అనే దానికి ఇది ఒక నిదర్శనంగా కనిపిస్తుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అటు కేంద్ర నాయకులతో ఉండేటువంటి సత్సంబంధాలు కావచ్చు, ఇటు ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాల్గొనేటువంటి కార్యక్రమాలు కావచ్చు, అంటే వివిధ రాష్ట్రాల్లో జరిగేటువంటి కార్యక్రమాలకు పవన్ ఆహ్వానించడం కావచ్చు, ఇవన్నీ కూడా దానికి అంటే ఒక ఆద్యం పోసినట్లుగా కనిపిస్తున్నాయి. ఖచ్చితంగా ఆయన పరిపాలన అంటే ఆంధ్ర రాష్ట్రంలో ఆయన తీసుకుంటున్నటువంటి విప్లవాత్మకమైనటువంటి నిర్ణయాలు వీటన్నిటికీ కూడా దోహదపడుతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా వీటన్నిటి కూడా
పవన్ కళ్యాణ్కి సంబంధించి పార్టీ ఎదుగుదల విషయంలో ఇవన్నీ ఖచ్చితంగా దోహద పడే అవకాశంగానే కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్నటువంటి నాటి నుంచి పవన్ కళ్యాణ్ కొన్ని నిర్ణయాలన్నీ కూడా చాలా ప్రత్యేకమైనటువంటి నిర్ణయాలుగా తీసుకుంటూ వస్తున్నారు. కాబట్టి ఆ నిర్ణయాలను చూసే వివిధ రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రతినిధులు ఆయన కలిసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. వివిధ రాష్ట్రాల ఏదైతే అటు ఆహ్వానితులందరూ కూడా ఆయన సనాతన ధర్మం పైన చేస్తున్నటువంటి పోరాటాలు కూడా వాళ్ళందరూ కూడా గమనిస్తున్నారు. కాబట్టి వీటన్నిటికీ మిళితమే వీటన్నిటికీ మిళితమే ఇదంతా కూడా ఒక నిదర్శనంగా కనిపిస్తుంది. కాబట్టి రాబోయే రోజుల్లో జనసేన పార్టీ అనేది దేశంలో ఒక అత్యున్నతమైనటువంటి పార్టీగా ఎదగడానికి సంసిద్ధంగా ఉందని ఒక వినికిడైతే వినపడడం ప్రారంభమైందని చెప్పుకోవచ్చు. జమీమా. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రాజ్ కుమార్.